తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఆ టిక్కెట్లను ముందుగా పొందేందుకు కొన్ని లక్షల మంది భక్తులు దేశవ్యాప్తంగా తిరుపతికి వచ్చారు. టీటీడీ శాఖ ఒక ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఆ కౌంటర్ల ద్వారా టిక్కెట్లను విక్రయిస్తుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సంక్రాంతి వేళ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వస్తుంటారు, టిక్కెట్లు పొందుతుంటారు, దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదు. కారణం ఏంటి? అధికారులు సక్రమంగా నిర్వర్తించకపోవడమే. ఇంకొక 10 కౌంటర్లు ఎక్కువ కేటాయించవచ్చుగా, ఇంత తొక్కిసలాట జరగదు కదా, ఆన్లైన్లో ఇవ్వచ్చు కదా అని ఇవన్నీ రావచ్చు. అదేదో సామెత ఉంది, రాజుగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అని. ఒక కథ శాంతం చెప్తారు, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో రాజుగారు వచ్చారు మళ్ళీ కథ మొదలెట్టినాడు. ఆ టైపులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కొత్త విధానాలు. మేం బాగు చేస్తాం. ఏం బాగు చేస్తారు? మనుషులు ప్రాణాలు పోతున్నాయి అక్కడ. ఏం బాగు చేసేదేమి ఉండదు. కొత్తగా మీరేం పైన చూడొచ్చేదేం లేదు. ఉన్నదానికి ఆ సర్టిఫికేట్ మార్చి ఎవరి యూగో వాళ్ళది. వైసీపీ గవర్నమెంట్లో ఈ విధంగా చేశారు కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ విధంగా చేయాలి. వాళ్ళు పెట్టింది మనకొద్దు, మనం పెట్టింది వాళ్ళు చేయకూడదు. రేపు మళ్ళీ వైసీపీ వచ్చినా ఈ విధానం మొత్తం బాగలేదు, కొత్త విధానం మళ్ళీ మొదలెడతాం, మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చేయండి. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళతో కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే సామాన్య జనం చచ్చిపోక ఏం చేస్తారు? 5,000 మంది పోలీసులను పెట్టామని ఎస్పీ చెప్పాడు. 5,000 మంది పోలీసులు పెట్టామని ఎస్పీ చెప్పుకొచ్చారు. ఓకే, ఎక్కడ 5,000 మంది పోలీసులు ఉన్నారు కదా, ఉంటారు. మరి డ్యూటీలు వేసినప్పుడు ఉండకుండా ఏం చేస్తారు? డ్యూటీలు చేస్తారు. మరి ఎందుకు జరిగింది ఇది? నియంత్రించాల్సిన వాళ్ళు, ఆ క్యూ లైన్లో భక్తులు తోపులాటను నియంత్రించాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించింది ఎవరు? ఇక్కడ దొందే. అటు టీటీడీ అధికారులు కానీ ఇటు తిరుపతి పోలీసు గారు రెండూ వైఫల్యం చెందారు. లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు తాము కరెక్ట్ బుకాయించుకోవడం మినహాయించి మేము తప్పు చేసామని నైతిక బాధ్యత వహించే రోజులు పోయినాయి. చనిపోయిన వారికి 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు. ఏంటిది? ఒక బ్రతుకు విలువ 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు. తొక్కిసలాట చనిపోతే శ్రీవారి కోసం దర్శనం కోసం వచ్చినందుకు అధికారులు, మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన శిక్ష అది. సిగ్గుపడాలి కొంచెం అన్నా. మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు కదా, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు పాపం, వాళ్ళు కూడా చనిపోయారు కదా. ఎంత షేమ్ ఇది, సిగ్గుచేటు. తల దించుకోవాలి అందరూ. ఎందుకంటే ఇదంతా నిర్వహణ లోపమే. భక్తులు రావడం తప్పు కాదు, ప్రతి సంవత్సరం వస్తారు భక్తులు, ఇంతకంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇలా జరగడానికి అవకాశం ఏంటంటే నిర్వహణ లోపం. అరాకొరి తెలివితేటలు, యుగోలు, పంతాలు, వీటిని మూలంగా 10 మందిని దగ్గర 7 నుంచి 10 మంది వరకు అమాయకుల్ని బలి చేశారు. ఇది జరిగిన ఒక గంటలోపే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి, నేను అప్పుడే చెప్పాను, ఎస్పీకి హెచ్చరించాను కూడా, ఇదంత ఆషామాషి కాదు అని. ఆయన వినలేదు అన్నట్టుగానే మాట్లాడారు. అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పనే ఉంది, నువ్వు పరిగెత్తుకుంటే కిందకి వెళ్ళాలి. కానీ భక్తుల వద్దకు వెళ్ళి అక్కడ ఏం జరిగింది స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ టికెట్ జారీ విషయం టీటీడీకే కదా ఉంది, టీటీడీకే అధికారం ఉంది, టీటీడీదే పూర్తి బాధ్యతగా ఉంటుంది. పెద్ద తలకాయ టీటీడీనే. అలాంటప్పుడు టీటీడీ చైర్మన్గా నువ్వు ఉన్నప్పుడు పరిగెత్తకుండా వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది, భక్తులను పరామర్శించడం, వాళ్ళకి అవసరం చూసుకోవడం, ఈవోని పరిగెత్తించడం, ఆ తర్వాత పోలీస్ శాఖను సమన్వయపరుచుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గంట తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఆ రోజు ఎస్పీకి చెప్పాను, ఏం లేదు. మరి మీరు చేసింది ఏంటి? ఆయన చెప్తే ఆయన చెప్తే మళ్ళీ ఏర్పాట్లు ఎలా ఉందో మళ్ళీ చూసుకోవాలి కదా. లేదు అలా వస్తే ఇలా జరుగుతుంది, లేకపోతే ఈ క్యూ లైన్ ఇంతవరకు మేము పొడిగిస్తాం, సో మీరు ఇక్కడ పోలీస్ బందోబస్తుని గట్టిగా ఏర్పాటు చేయాలి, మీరు సూచనలు ఇవ్వాలి కదా. ఎంతసేపు రాజకీయ స్టేట్మెంట్లు, యుగోలు, పంతాలు, ఇవే. మనకు బట్టిన అతి దరిద్రం ఏంటంటే ఒక వ్యవస్థలాగా మెయింటైన్ చేయడంలో అన్ని రాజకీయాలే. దాంట్లో కూడా వాళ్ళు చేసిపోయింది మేము చేయను, నేను చేసిపోయింది వాళ్ళు చేయరు. రేపు ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన అంతే. ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. మన దరిద్రం అది. మన ఏపీకి కానీ మన సౌత్ ఇండియాలో చాలా చోట్ల వ్యవస్థలు నెలకొన్న దరిద్రం ఏంటంటే ఒక పని ఎవరు చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏ విధంగా చేయాలని ఒక వ్యవస్థ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేస్తాం. అంతమంది పోలీసులు ఉండి కూడా ఏం చేశారు? ఒకరి మీద ఒకరు తొక్కుకుంటూ ఉంటే క్యూ లైన్లో నిలువరించలేకపోయారు. సాకులు చెప్పుకుంటారు.
మా తప్పు కాదు అని. తప్పు ఎవరిదైనా సరే బాధ్యత మాత్రం తిరుపతి పోలీసుది, టీటీడీ శాఖది, వీళ్ళిద్దరిదే. ఎందుకంటే ప్రోగ్రామే వాళ్ళది కదా, సిగ్గుపడాలి అంతే. దేశవ్యాప్తంగా పరువు పోయిందంతే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు మొత్తాన్ని చోట పోయింది. అరే బాబు, అంత పెద్ద పుణ్యక్షేత్రానికి భక్తులు వస్తారనే జ్ఞానం లేకుండా ఆ టిక్కెట్లు జారీ చేసే విషయంలో ఏ విధంగా ప్రణాళికలు చేపట్టాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇటువంటి తొక్కిసలాట్లు లేకుండా ఎలా మనం ఇచ్చేయాలని కూడా లేకుండా మొత్తానికి చంపేశారా బాబు వాళ్ళు చేతగాక అని. ఎస్, చేతగాకే, మీ చేతకంతనమే ఇది. ముమ్మాటికి చేతకంతనం కదా చెప్పుకోవాలి. ఎక్కడో తెలంగాణలో ఒక సినిమా ఫంక్షన్లో ఆ లేడీ, అనవసరంగా వెళ్ళిన లేడీ చనిపోయింది. అసలు ఆమెకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కాదు అప్పుడు ఆమెకి. అందరు మగవాళ్ళు ఉన్నారు, లేడీస్ అనేది ఎవరు లేరు ఆమె తప్ప. వెళ్ళాల్సిన పని ఏముంది ఆమెకి, ఆయన వెళ్ళింది. దురదృష్టం చనిపోయింది. ఆమెకు 2 కోట్లు ఇప్పించారు, అది పెద్ద నేషనల్ ఇష్యూ చేశారు. మరి మొన్న రాజమండ్రి వద్ద వ్యోమగిరి ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం తరపు నుంచి పెట్టినట్టుగానే డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏర్పాటు చేసిన సభనే ఆ వస్తువు మళ్ళీ పోయే క్రమంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి 2 పిల్లలు చనిపోయారు. 5 లక్షలు వేసేసారు. అది పెద్ద నేరం కాదు, ఎందుకంటే మన దాకా వస్తే నేరం కాదు, ఎదుటి వాళ్ళది మాత్రం నేరం. మరి తిరుపతి దేవస్థానం మరి ఎవరు బాధ్యులు దీనికి? తిరుపతిలో జరిగింది. 10 మంది పీక మీద కాలేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు పాపం. దగ్గర 7 చనిపోయారు ఊపిరి ఆడక. ఒక తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేత ఒక ఆయన అంటారు, వాళ్ళకి పొద్దునుంచి నీరసం ఉండి దాహం వేసి నీళ్లు లేక తినడానికి తిండి లేక నీరసంతో షుగర్ లెవెల్స్ పడిపోయి చనిపోయారంట. సిగ్గు శరం ఉండాలి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి. అటు జరిగిన దారుణం చూస్తూ అంటే ఏదో ప్రాపకం కోసం మాట్లాడతానే కానీ ఎవరి మెహర్బానీ కోసం చనిపోయినాక మెహర్బానీ ఏంటబ్బా, చండాలం కాకపోతే. బతుకుల మీద ఏంటి రాజకీయాలు, చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు ఎందుకు, శవ రాజకీయాలు? ముమ్మాటికి ఇది మాత్రం తిరుపతి దేవస్థానం అధికారులది, తిరుపతి పోలీసు వాళ్ళదే. వీళ్ళు నైతిక బాధ్యత వహించాల్సిందే. వీళ్ళు పదవికి రాజీనామాలు చేస్తే మంచిగా ఉంటుందని అనుకోండి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత బాగా చేయలేకపోతే బ్రహ్మోత్సవాలు వచ్చే టైంలో ఇంకెంతమంది చంపేస్తారో వీళ్ళు. కొడతారం భక్తులు, ఇంకా ఆ రోజు మాట్లాడిపోతే అటు ఇష్టం లాఠీ చార్జ్ కూడా చేస్తారు భక్తుల మీద. ఇదే జరుగుద్ది. వీళ్ళ ఆ పదవులను తప్పించేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.